మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి పలు పార్టీలు. ఇప్పటికే ముమ్మరంగా ప్రచారాలు, ర్యాలీలు, సభలతో హోరెత్తించిన అక్కడి నేతలు ఇతర రాష్ట్రాల నేతలతో మరింత ప్రచారం చేయిస్తున్నారు. ఏ చిన్న అవకాశం మిస్ అవ్వకుండా ఇతర నేతలతో తమ పార్టీ కోసం ప్రచారం చేయించుకుంటున్నారు. మరో 3 రోజులే సమయం ఉండడంతో తెలుగు రాష్ట్రాల సీఎంలను ప్రచారానికి ఆహ్వానించాయి అక్కడి కూటమి పార్టీలు. దీంతో అక్కడ ప్రచారంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేపు మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రేపటి నుంచి మహారాష్ట్రలో 2 రోజులు ప్రచారం నిర్వహించనున్నారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి 3 రోజుల పాటు అక్కడ ప్రచారం చేయనున్నారు. ఎన్డీఏ తరపున చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనుండగా ఎంవీఏ తరపున సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. మహారాష్ట్రలో గెలుపును ఎన్డీఏ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం విషయంలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇందులో భాగంగా తెలుగు మూలాలు ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబుతో విస్తృత ప్రచారం చేయించాలని భావిస్తోంది. దీంతో తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు ర్యాలీలతో పాటు బహిరంగ సభల్లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎంవీఏ కూటమి తరపున 3 రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఎంవీఏ కూటమి అభ్యర్థుల తరపున ముమ్మర ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన వివరించనున్నారు. తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న పథకాలు, ప్రభుత్వ తీరును వివరించి ఎంవీఏ కూటమిని గెలిపించాల్సిందిగా కోరనున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో నిర్వహించే కార్నర్ మీటింగుల్లో కూడా రేవంత్ పాల్గొనున్నారు. ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు, ఎంవీఏ తరపున రేవంత్ ప్రచారంతో ఇద్దరు సీఎంలు వేరే రాష్ట్రాల్లో పరస్పరం వ్యతిరేక పార్టీలకు ప్రచారం చేసినట్లవుతుంది. మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. ప్రచారానికి మరో 3 రోజులు గడువే ఉండడంతో చిన్న అవకాశాన్ని మిస్ అవ్వకుండా పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.